అంతవరకు లేస్తుంది కదా. ఫస్ట్ ఎట్లున్నది? ఫస్ట్ ఎక్కడి వరకు లేస్తుండే? ఫస్ట్ ఇట్టుండే ఇక్కడే ఉండే ఎన్నాళ్ళని అట్లా జరుగుతున్నా ఇట్లా జరుగుతుండే కొంచెం వచ్చిండే. ఇప్పుడు ఈ మందు అయినాక ఇటు వచ్చింది బాగా. యా మందు? నువ్వు ఈ మందు వాడినాకనా? ఈ మందు వాడినాక అంత పైకి లేస్తుంది. ఓకే ఓకే ఓకే. ఒక్క సెట్టే మీరు వాడినది, ఒక సెట్కి అంత లేసింది. మీకు బాగుంది కదా? నొప్పి బాగుంది, ఎప్పటికైనా బాగుంది. కొంచెం నొప్పులు ఎక్కువైనాయి. అవి నొప్పులు ఎక్కువైనప్పుడు ఏమవుతాయంటే అది నొప్పులు ఎక్కువయ్యే కొద్దీ మనకు తగ్గుతుంది అని అర్థం. అందుకు అట్లా అవుతాయి. నీకు ఇప్పుడు చెయ్యి అంత బాగా ఫ్రీగా ఇట్లా అంటున్నావు, అవన్నీ అంటున్నావు కదా, కొంచెం అది నరం పట్టుకుంటుంది కదా కొంచెం. చెయ్యి మాత్రం పైకి లేపగలుగుతున్నావు. చెయ్యి దగ్గరకున్న చెయ్యి పైకి వస్తుంది బాగా. పైకి లేచి పిరికిలు అనేది ఇట్లా రాకుండా వస్తుంది. ఇంకా ఫస్టే కదా, ఒక సెట్టే కదా వాడినది, అందుకని వస్తుంది. ఇంకా వాడే కొద్దీ మీ చెయ్యి కాలు అంతా నడచడం. కాలు వాళ్ళు నడచలేకుండా ఇప్పుడు కూడా నడచలేదు. టైం వస్తుంది ఇంకా పోలేని మంచంలో కూర్చుండేది. వస్తుంది, అది కూడా వస్తుంది. కొంచెం నిదానంగా ఆ మాత్రం లేపుతున్నారు కదా చాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎంత దగ్గరకు ఉండే చెయ్యి, అప్పుడు అట్లున్న చెయ్యి అంత పైకి లేస్తుంది. అప్పుడు మీకు తగ్గినట్టే కదా. ఓకే ఓకే. ఎక్కువ బలవంతంగా లేపొద్దండి. వస్తుంది, నిదానంగా వస్తుంది. మీకు బాగుంది కదా అది. ఎవరైనా వాడవచ్చు కదా పక్షవాతం వాళ్ళు. చూపించండి దాన్ని. పక్షవాతం వాళ్ళు ఎవరైనా వాడవచ్చు కదా దీన్ని. మీకు బాగా అనిపిస్తేనే చెప్పండి, బాగా లేకుంటే వద్దు. బాగా అనిపించింది నాకు. బాగా అనిపించింది. అవునా? మీకు ఆకలి ఎక్కువ ఇస్తుందా? ఆకలి అవుతుండే కానీ పట్టుకునే అది అట్లా. అంటే ఆకలిని ఎప్పుడైతే బాగా కంట్రోల్గా, అంటే షుగర్ ఉంది కదా మీకు, అన్నం అయితే తినబుద్ధి కాదు. అన్నం తినకూడదు మరి. అన్నం తినబుద్ధి కాకుండా అది పోషకం కాబట్టి ఇదేం కాదు, నీకు ఎనర్జీ లెవెల్స్ తగ్గవు. అందుకు మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చేయడానికి, అది శక్తిని ఇవ్వడానికి. చూడు ఎంత బాగా లేపుతున్నారు అసలు, హ్యాపీగా. వెరీ గుడ్, సూపర్ ఆంటీ. మీకు ఆ చెయ్యి కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొద్ది రోజులు అంటే మీకు నరాలకి పాకింటది కదా, అట్లా చేయకుండా నీకు హెల్తీగా ఉండడానికి ఆ నొప్పులు వస్తున్నాయి. ఆ నొప్పులు తగ్గడానికి నిదానంగా తగ్గుతాయి. ఇప్పుడు మీరు ఒక 6 డబ్బాస్ వాడినారు అంతే. ఇప్పుడు మళ్ళా రెండో సెట్లో రెండోది. అందుకే అంటే వాడే కొద్దీ తగ్గుతుంది ఖచ్చితంగా. మీరు మళ్ళీ తగ్గినాక మళ్ళీ వీడియో తీయాలి, సరేనా? హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పుడైతే? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. అప్పుడు నీరసం అట్లా ఉన్నది కదా కొద్దిగా. ఎప్పుడు నీరసం లేదు, ఎప్పటికి బాగానే ఉంది. ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం బాగుంది. రోజు అట్లా వెనక్కి ముందుకి ఎక్సర్సైజ్ లా చేసుకుంటూ ఉంటే మనం కూడా బాగుంటుంది. అట్లా మీ కాలు చూపించండి ఒకసారి. ఈ కాళ్ళు ఏముంది,
కాలు షుగర్ వల్ల పోయింది కదా ఆంటీ. షుగర్ వల్లనే ఆ షుగర్ని కంట్రోల్ చేసి మీ పక్షవాతాన్ని తగ్గియాలి ఇప్పుడు. అందుకు షుగర్ని కంట్రోల్ చేసి పక్షవాతాన్ని తగ్గియాలంటే కొంచెం టైం పడుతుంది. షుగర్ ఏమో మొన్న చూస్తుంటే 100 చిల్లర ఉంది, 140 ఉంది. ఇంతకుముందు ఒక 4 ఇంజక్షన్ లేకుండా 2 నాళ్ళ ఇంజక్షన్ వేసుకోలే, ఏం వేసుకోలే, 400 500. అంటే అప్పుడు మీరు ఫుడ్ ఎక్కువ తీసుకుంటుండ్రి. కాదు ఫుడ్ కాదు, ఫుడ్ అన్నం ఎక్కువ తీసుకుంటుండ్రి కదా, టిఫిన్లు అవి. షుగర్ అవి వేసుకోవడం లేదు, షుగర్ వేసుకోవడం లేదా అసలు? ఇప్పుడు వేసుకుంటున్నారా? అప్పుడు 2 నాళ్ళు అట్లా చూద్దామని వేసుకునలేరా? అట్లా వేయకూడదా అండి. షుగర్ ఇవి వాడుకుంటూ ఇది వాడాలా. నేను చెప్పినా కదా, చెప్పినాలే నేను అందుకే వేసింది. నిన్న చూసే అవునులే, మీ ధైర్యంతో ముందు చూద్దాం అనుకున్నారు. అట్లా చూడొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నేను చెప్పేదంతా డాక్టర్ సజెషన్స్ వల్లనే. ఇప్పుడులే ఇట్లా ఏలు ఇట్లా నీళ్ళు చిటుక్కు అంటున్నాయి. అప్పుడు అంటుండే అప్పుడు అప్పుడు అనుకున్నాడు. అదో అట్లా ఇప్పుడు ఏళ్ళు అన్నీ అంటున్నాయి నీట్గా ఇట్లా. ఓకే, చిన్నగా అంటుంటా. అట్లా అది రోజు ప్రయత్నం చేసినారంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ చెయ్యి అనేది ఖచ్చితంగా పైకి లేస్తుంది. పైకి లేస్తుంది. మళ్ళీ దీంతో ఇట్లా అనుకుంటా. ఆ చేత కూడా ఆ చేతనే అనుకుంటున్నారా? అవ్వా వెళ్ళే చిటుక్కు అంటాయి, దాని అంతకా అంటాయి చిటుక్కు. ఇప్పుడు అనకుండాయిలే. అవునులే, అవి అవి అంతా ఏం కాదులే. ఆ ఏళ్ళు అనేది పనిచేస్తున్నప్పుడే మనకి అర్థమవుతుంది కదా అది పనిచేస్తుంది అని. పని చేస్తుంది. కూర్చో.